ముల్లా 14 సంవత్సరాల పిల్లవాడు. తను లక్షద్వీప్లో జీవిస్తూ ఉంటాడు. ముల్లా చాలా సంవత్సరాలకి ముందు ముంబైకి వెళ్ళిపోయిన వాళ్ళ అన్న అక్బర్ని వెతుక్కుంటూ ముంబైకి వెళ్తాడు. ముల్లా తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ లాస్ట్కి వాళ్ళ అన్నని కలుస్తాడా లేదా అన్నది ఈ సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మూతోన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముల్లా తనకి 14 సంవత్సరాలు. తను లక్షద్వీప్లో జీవిస్తూ ఉంటాడు. ముల్లాకి ఫ్యామిలీ ఏమీ ఉండదు. ముల్లా వాళ్ళ అన్న అక్బర్ ఫ్రెండ్ మూసానే ముల్లాని చూసుకుంటూ ఉంటాడు. ముల్లాకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. తను ఎప్పుడు వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటాడు. ముల్లాకి స్కూల్లో చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఎవరు చదివించేవారు ఉండరు. అయినా కూడా ముల్లా నా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చా అంటూ రోజు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న టీచర్ స్కూల్లోకి రావద్దు అంటూ తిడతాడు, కానీ ముల్లా ఆయన మాటలు వినడు. మోసాకి ముల్లాని పెంచడం భారమైపోతుంది. ముల్లాని వాళ్ళ ఆంటీతో పంపించేయాలి అనుకుంటాడు. ఈ ఏజ్లో ముల్లా వాళ్ళ ఆంటీ దగ్గర ఉంటే తనకి కావాల్సినవన్నీ చూసుకుంటుంది అని మూసా అనుకుంటాడు. ముల్లాకి వాళ్ళ అన్న అక్బర్ని కలవాలి అని చాలా కోరిక ఉంటుంది. ముల్లాకి అక్బర్ ముంబైలో ఉన్నాడని తెలుసు, కానీ ముంబైలో ఎక్కడ ఉన్నాడో అని తెలీదు. ముల్లాకి అక్బర్ ఫేస్ సరిగ్గా గుర్తుండదు, ఎందుకంటే ముల్లా చిన్న వయసులోనే అక్బర్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ముల్లా అక్బర్ ఫొటోస్ చూసి తన ఫేస్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫోటోల పక్కన ఉంది అమీనా. ముంబైలో అమీనా కూడా ఉంటుంది. తను అక్బర్తో పాటు పెరిగిన అమ్మాయి. ఇద్దరికి మంచి పరిచయం ఉంటుంది. ఊర్లో ఉన్న అంతా అమీనా వల్లే అక్బర్ ముంబైకి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. ముల్లా ముంబైలో ఉన్న అమీనాకి ఫోన్ చేసి తన ద్వారా వాళ్ళ అన్నని కలవాలి అనుకుంటాడు. ముల్లా మా అన్నని కలవాలి అనుకుంటున్నా అని మోసాతో చెప్తాడు. మోసా దానికి ఒప్పుకోడు, ఎందుకంటే మోసాకి అక్బర్ మీద చాలా కోపం ఉంటుంది, ముంబైకి వెళ్ళిపోయాడు అని. స్కూల్లో ఒకడు తన ఫ్రెండ్స్తో కలిసి ముల్లా ఒంటరిగా చిక్కినప్పుడు పట్టుకొని లిప్స్టిక్ పూసి బుర్కా వేస్తారు. దానికి ముల్లా ఫ్రెండ్స్ వాడిని పట్టుకొని ముల్లాతో కొట్టిపిస్తారు. ఈ విషయం మోసా తెలుసుకొని ముల్లాని కొడతాడు. ముల్లా తన ఫ్రెండ్స్ సహాయంతో అమీనా ఫోన్ నెంబర్ కనుక్కుంటాడు. ఈ విషయం మోసా తెలుసుకొని ముంబైకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తే బాగుండదు అని ముల్లాకి వార్నింగ్ ఇస్తాడు. ముల్లా ఇలా అయితే కాదు అని బోట్ తీసుకొని సముద్రంలో ముంబైకి బయలుదేరతాడు. మోసా అది తెలుసుకున్నా ఏమీ చేయలేకపోతాడు. ముల్లా సముద్రంలో వెళ్తున్నప్పుడు తుఫాను వస్తుంది. దాంతో ముల్లా సముద్రంలో పడిపోతాడు. కొంతమంది జాలర్లు చేపల కోసం వల వేసింటారు. ముల్లా వలలో పడతాడు. ఆ జాలర్లు కూడా ముంబైకి చెందిన వాళ్ళే. వాళ్ళు ముల్లా అనాథ అనుకొని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. పోలీసులు తనని ఆర్ఫనైజ్కి పంపిస్తారు. అక్కడ ముల్లాకి ఏమీ నచ్చదు. స్నానం చేసేటప్పుడు ముల్లా బట్టలు వేసుకునే స్నానం చేయాలి అని చూస్తాడు. దానికి ఒక పిల్లోడు బట్టలు తీసి స్నానం చెయ్యి అంటూ ముల్లాతో గొడవ పడతాడు. ముల్లా ఆ పిల్లోడిని చితకొడతాడు. ఆ తర్వాత ముల్లాని ఆర్ఫనైజ్ వార్డెన్ బలాత్కారం చేయాలని చూస్తాడు. అక్కడ ఉన్న పిల్లోళ్ళు ముల్లాని కాపాడతారు. ఆర్ఫనైజ్లో ఒక పిల్లోడితో ముల్లాకి పరిచయం ఏర్పడుతుంది. ముల్లాకి హిందీ రాదు. వచ్చి రాని హిందీతో అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ముల్లా ఆర్ఫనైజ్ నుంచి పారిపోవాలి అనుకుంటాడు. దానికి ఆ పిల్లోడు ముల్లాతో మా అమ్మ రోజీ ఇక్కడే కంబత్తిపుర అనే ఏరియాలో ఉంటుంది, నువ్వు బయటికి వెళ్తానంటే తనని కలువు అంటాడు. ముల్లా ఆర్ఫనైజ్ నుంచి తప్పించుకుంటాడు. ముల్లా దగ్గర డబ్బులు ఏమీ ఉండదు. డబ్బులు అడుక్కొని ఆ డబ్బుతోనే తిని తర్వాత కంబత్తిపురాకి వెళ్ళి రోజీని కలుస్తాడు. తను ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటుంది, అందుకే తన కొడుకుని ఆర్ఫనైజ్లో పెట్టింటుంది. ముల్లా తన కొడుకు ఫ్రెండ్ అని తెలుసుకొని రోజీ ముల్లాకి ఒక హోటల్లో పనిపిస్తుంది. ఆ ఏరియాలో కొంతమంది పిల్లోళ్ళు ఉంటారు. వాళ్ళ గ్యాంగ్ లీడర్ అటాఫ్. ముల్లా టీ స్టాల్లో పనిచేసి కొంచెం డబ్బుని సంపాదిస్తాడు. అటాఫ్ వాళ్ళ గ్యాంగ్తో వచ్చి ఆ డబ్బుని లాక్కుంటాడు. ముల్లా ఈ విషయం రోజీతో చెప్తాడు, కానీ రోజీ పట్టించుకోదు. దానికి ముల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకొని ఒక దగ్గర ఉంటాడు. అప్పుడు బాయ్ ముల్లాని చూసి కిడ్నాప్ చేస్తాడు. బాయ్ డ్రగ్స్ అమ్మడం, పిల్లలని అమ్మడం, అమ్మాయిలని ప్రాస్టిట్యూషన్లోకి దింపడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. బాయ్ దగ్గర సలీం అనే ఒకడు పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి బాబు అనే అతనికి ముల్లాని అమ్మాలి అని చూస్తారు. ముల్లాని అమ్మడానికి అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. అటాఫ్ కూడా బాయ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అటాఫ్ బాయ్ దగ్గర ముల్లాని చూసి కొడతాడు. అటాఫ్ ముల్లా మాకు చిక్కాడు అని రోజీతో చెప్తాడు. రోజీ బాయ్ లేనప్పుడు బాయ్ రూమ్లోకి వెళ్ళి ముల్లాని విడిపిస్తుంది. ఈ విషయం బాయ్ తెలుసుకుని రోజీని కొడతాడు. అయినా రోజీ భయపడదు. ముల్లా అమీనాకి ఫోన్ చేయాలనుకుంటాడు, కానీ డబ్బులు ఉండవు. దానికి రోజీని వెళ్ళి కలుస్తాడు. రోజీ బాయ్ నీకోసం వెతుకుతున్నాడు,
కొన్ని రోజులు ఈ పక్కకి రావద్దు అంటుంది. ముల్లా అటీఫ్కి చిక్కుతాడు. అటీఫ్ ముల్లాని బాయ్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. బాయ్ అటాఫ్తో ముల్లాని కొట్టమంటాడు. ముల్లాకి ధైర్యం ఎక్కువ. ముల్లా కూడా అటీఫ్ని కొడతాడు. అది బాయ్ చూసి ముల్లాకి ధైర్యం ఎక్కువ అని ముల్లాని అటీఫ్ గ్యాంగుతో పాటు ఉండమంటాడు. అటీఫ్ వాళ్ళు కూడా అప్పటి నుంచి ముల్లాని వాళ్ళల్లో ఒకటిలా చూసుకుంటారు. బాయ్ ముల్లాని ముంబైకి ఎందుకు వచ్చావని అడుగుతాడు. ముల్లా మా అన్న కోసం వెతుక్కుంటూ వచ్చాను అంటాడు. బాయ్ ముల్లాతో ఈ ముంబైలో బతకాలి అంటే ఫైటింగ్ రావాలి, నేను నీకు నేర్పిస్తాలి అంటాడు. ముల్లా అమీనా నెంబర్కి ఫోన్ చేస్తాడు. కానీ ఏమాత్రం యూజ్ ఉండదు. ముల్లాకి ఇంతవరకు వాళ్ళ అన్న గురించి ఏమీ తెలిసి ఉండదు. బాయ్ డ్రగ్స్ ముల్లా చేతికి ఇచ్చి అమ్మమంటాడు. ముల్లా పోలీసులకి తెలియకుండా అందరికీ అమ్ముతూ ఉంటాడు. డ్రగ్స్ అమ్మేటప్పుడు పోలీసు రావడం చూసి సరుకు మొత్తం అక్కడే వదిలేసి పారిపోయి బాయ్ రూమ్కి వస్తాడు. బాయ్ రూమ్లో కొంచెం డబ్బు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ అది బాయ్ చూస్తాడు. ముల్లాని కొట్టి అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. ముల్లా నేను మా అన్న అక్బర్ కోసమే ముంబైకి వచ్చాను, నేను అక్బర్ చెల్లిని అంటాడు. ఇక్కడ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇంతసేపు మనం ముల్లాని అబ్బాయి అనుకుంటాం, కానీ ముల్లా అమ్మాయి. బాయ్కి తన పేరు ముల్లా అని తెలీదు. బాయ్కి తన పేరు తెలియగానే షాక్ అవుతాడు. ఎందుకంటే బాయే అక్బర్, ముల్లా అన్న. కానీ బాయ్ తనే అక్బర్ అని ముల్లాతో చెప్పడు. మోసా అక్బర్ ఫేస్ ముల్లాకి తెలియకూడదు అని ఫోటోలు మార్చేసింటాడు. అక్బర్ మోసా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఊర్లో ఫెస్టివల్స్ ఏమి వచ్చినా కుత్తూర్ అచీబ్ అనే పర్ఫార్మెన్స్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు. ఊర్లో ఎవరికి బాగాలేకపోయినా ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసి బాగలేని వాళ్ళకి తాయెత్తు కడతారు. అమీర్ అమీనా వాళ్ళ అన్న. తను ముంబైలో పనిచేస్తూ ఉంటాడు. ఫెస్టివల్ ఉంటే ఇంటికి వచ్చింటాడు. అమీర్కి మాటలు రావు, కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే వినిపిస్తుంది. అమీర్ మాట్లాడేది ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. అక్బర్ మాత్రం అమీర్ని బాగా అర్థం చేసుకుంటాడు. అమీర్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పెళ్లి చూపులు అమీర్కి ఉన్నట్టుండి ఫిట్స్ వస్తుంది. దానికి మోసా అక్బర్ అమీర్ ఇంటికి వెళ్ళి అమీర్ కోసం పూజ చేస్తారు. అమీర్కి మళ్ళీ అలా కాకుండా ఇంటికి కూడా పూజ చేస్తారు. అక్బర్ మోసా చేపల వేటకి వెళ్తుంటే అమీర్ నేను కూడా వస్తా అని వాళ్ళతో వెళ్తాడు. ఇద్దరు ఒక ఐలాండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమీర్కి అక్బర్తో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. అమీర్ అక్బర్కి బీడీ కాల్చడం నేర్పిస్తాడు. అమీర్ అక్బర్తో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తాడు. అక్బర్ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపలు వాటంతట అవే ఎగిరి వచ్చి పడవలో పడతాయి. ఈ సీన్ చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. అక్బర్ ఫెస్టివల్ డ్యాన్స్కి ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. అది అమీర్ చూసి నీ డ్యాన్స్ చాలా బాగుంది అంటాడు. అమీర్ అక్బర్ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ దగ్గరైపోతారు. అమీర్ అక్బర్తో మా ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రాని పిలుస్తాడు. అమీర్ ఇంటికి పిలిచినందుకు అక్బర్ మురిసిపోతాడు. అక్బర్ అమీర్ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు చాలా దగ్గరైపోతారు. అక్బర్ అమీర్ కోసం మూగవాడిగా మారాలి అనుకుంటాడు. దానికోసం నాలుకను కోసుకోవాలి అని ట్రై చేస్తాడు, కానీ కోసుకోలేకపోతాడు. అమీర్ అక్బర్ల విషయం అందరికీ తెలుస్తుంది. మోసా మళ్ళీ అక్బర్ జోలికి రావద్దు అంటూ అమీర్ని కొడతాడు. మోసా అమీర్ని కొట్టిన విషయం అక్బర్ తెలుసుకొని అమీర్ని వెళ్ళి కలుస్తాడు. దానికి అక్బర్ వాళ్ళ అమ్మ అక్బర్ని కొడుతుంది. మోసా అక్బర్తో నువ్వు అమీర్ని కలవడం ఆపేయాలి, వాడికి ఇంకో 2 రోజుల్లో పెళ్ళి, నువ్వు నీ చెల్లి కోసమైనా వాడిని కలవడం ఆపేయాలి అని చెప్తాడు. అమీర్కి పెళ్ళవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత అమీర్ అక్బర్ దగ్గరికి వచ్చి మనిద్దరం ముంబైకి వెళ్ళిపోదామంటాడు. కానీ అక్బర్ దానికి ఒప్పుకోడు. అమీర్ బాధపడుతూ ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చనిపోతాడు. దానికి అమీనా అక్బర్తో నా అన్న చనిపోవడానికి నువ్వే కారణమని తిడుతుంది. అప్పుడు అక్బర్ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి ముంబైకి వచ్చేస్తాడు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పటి నుంచి ముల్లాని మోసానే పెంచుతూ ఉంటాడు. అక్బర్ ముంబైకి వచ్చి భాయ్గా మారి ఇలా జీవిస్తూ ఉంటాడు. భాయ్ తనే అక్బర్ అని ముల్లాతో కూడా చెప్పడు. భాయ్ ముల్లాని తన రూమ్లోనే ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ముల్లా అమ్మాయి అని తెలిస్తే తనని అమ్మడానికి అక్కడ ఉన్న గ్యాంగులన్నీ ట్రై చేస్తాయి. అందుకు కొన్ని రోజులు ముల్లా కోసం వేరే చోటుని వెతకడానికి భాయ్ బయటికి వెళ్తాడు. భాయ్ ఫస్ట్ అమీనాని వెళ్ళి కలుస్తాడు. అమీనా ఒకరిని పెళ్లి చేసుకొని ముంబైకి వచ్చి ఉంటుంది. తను డ్యాన్స్ బార్లో డ్యాన్స్ గర్ల్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ బార్ తన భర్తదే. భాయ్ ముల్లాని 2 రోజులు తన దగ్గర పెట్టుకోమంటాడు, కానీ అమీనా దానికి ఒప్పుకోదు. తర్వాత భాయ్ రోజుని వెళ్ళి కలిసి ముల్లాని తన దగ్గర పెట్టుకోమంటాడు. ముల్లా అమ్మాయి అనే విషయం ఎవరికి చెప్పడు. రోజీ ముల్లాని తన దగ్గర పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. అటీఫ్ ముల్లాని కలుద్దామని భాయ్ రూమ్లోకి వెళ్తాడు. ముల్లా స్నానం చేస్తూ ఉంటే అటీఫ్ చూస్తాడు. అప్పుడు అటీఫ్కి ముల్లా అమ్మాయి అని తెలుస్తుంది. అటీఫ్ తనని చూసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనకి ప్రపోజ్ చేయాలి అని
హీరో మాదిరిగా రెడీ అయ్యి వస్తాడు. కానీ భాయ్ అక్కడికి రావడం చూసి పారిపోతాడు. అటీఫ్ ఫ్లవర్ పట్టుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్ళటం సలీం చూస్తాడు. సలీం అటీఫ్తో ఎవరికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళావని అడుగుతాడు. అటీఫ్ ముల్లా గురించి చెప్తాడు. ముల్లా రోజు దగ్గర ఉన్నప్పుడు సలీం రోజుని బెదిరించి ముల్లాని అమ్మడానికి పిలుచుకొని బయలుదేడతాడు. అటీఫ్ ఈ విషయం భాయ్తో చెప్తాడు. భాయ్ సలీంని కొట్టి తరిమేస్తాడు. భాయ్ ముల్లాని మళ్ళీ తన రూమ్కి పిలుచుకొని వస్తాడు. భాయ్ ఈసారి ఎవరికీ తెలియకుండా దాచాలి అని తన పాత ఫ్రెండ్ లతీఫ్ని వెళ్ళి కలుస్తాడు. లతీఫ్ ట్రాన్స్జెండర్. భాయ్ ముంబైకి వచ్చినప్పుడు మొదటిగా పరిచయమైంది లతీఫ్తోనే. భాయ్ లతీఫ్తో ముల్లాని 2 రోజులు తన దగ్గర పెట్టుకోమంటాడు. ముల్లా అమ్మాయి అనే విషయం భాయ్ లతీఫ్కి చెప్తాడు. లతీఫ్ ముల్లాని తన దగ్గర పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. భాయ్ ముల్లాని పిలుచుకొని వచ్చి లతీఫ్ దగ్గర వదిలిపెడతాడు. భాయ్ ముల్లాని అమ్ముతా అని చెప్పి బాబు అనే అతని దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉంటాడు. ఆ డబ్బుని భాయ్ ఇంకా బాబుకి రిటర్న్ ఇచ్చిండాడు. బాబునే భాయ్కి స్మగ్లింగ్ డీల్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. భాయ్ ఈసారి పెద్ద పని చేసి వచ్చిన డబ్బుతో ముల్లాని ఇక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. భాయ్ బాబుని ఈసారి పెద్ద డీల్ కావాలని అడుగుతాడు. బాబు పెద్ద డీల్నే భాయ్కి ఇస్తాడు. ఆ డీల్లో కొన్ని లక్షల డబ్బు డ్రగ్స్ వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలి. బాబు భాయ్తో వెళ్ళేటప్పుడు దారిలో మీ మీద ఎవరైనా దాడి చేస్తారు, కాపాడుకోవడానికి ఒక గన్ తీసుకొని వెళ్ళండి అంటాడు. కానీ భాయ్ గన్ను వద్దు అంటాడు. భాయ్తో పాటు సలీం ఇంకో 3 తోడుగా వెళ్తారు. దారిలో వెళ్ళేటప్పుడు కొంతమంది డ్రగ్స్ని డబ్బుని కొట్టేయడానికి దాడి చేస్తారు. భాయ్ అందరినీ కొడతాడు. కానీ భాయ్ టీంలోనే ఒకడు అందరినీ మోసం చేసి మొత్తం సరుకుని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సరుకు లేకుండా వెళ్తే బాబు చంపేస్తాడు. ఆ టెన్షన్లో భాయ్ ఫుల్గా డ్రగ్స్ తీసుకుంటాడు. సలీం బాబు చంపేస్తాడు అన్న భయంతో గన్ తీసుకొని ఉండొచ్చు కదా అని భాయ్ని కొడతాడు. లతీఫ్ ముల్లా ఇద్దరు బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు రాత్రి ఇంటికి వస్తారు. అప్పుడు లతీఫ్ ముల్లాతో ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి అంటూ లిప్స్టిక్ని ముల్లాకి పూస్తుంది. ముల్లాకి అవి ఏవి ఇష్టం ఉండవు. లతీఫ్ తనకి పూసేసరికి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లతీఫ్ ముల్లా కోసం వెతుకుతుంది, కానీ కనపడడు. మరుసటి రోజు పొద్దున్నే బాబు పోలీసులను పంపించి స్మగ్లింగ్ కేసులో భాయ్ని అరెస్ట్ చేపిస్తాడు. భాయ్ పోలీస్ కారులో వెళ్తున్నప్పుడు ముల్లా అక్కడ ఉండటం చూస్తాడు. బాబు మనుషులు చూస్తే ముల్లాని అమ్మేస్తారు అని భాయ్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని ముల్లాని కాపాడాలి అనుకుంటాడు. కానీ భాయ్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోలేకపోతాడు. సలీం బాబు దగ్గర నుంచి ప్రాణాలతో బయటపడడానికి ముల్లాని తనకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటాడు. సలీం ముల్లాని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అటీఫ్ వాళ్ళ గ్యాంగ్తో ఆపాలి అని ట్రై చేస్తాడు. కానీ సలీం అందరినీ కొట్టి తరిమేస్తాడు. సలీం ముల్లాని బాబు దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. కొన్ని రోజులకి భాయ్ జైలు నుంచి బయటికి వస్తాడు. భాయ్ జరిగింది తెలుసుకొని సలీంని చిత్త కొడతాడు. భాయ్ సలీంతో ముల్లా నా చెల్లెలు ఎక్కడ ఉందో చూపించు అంటాడు. సలీం భాయ్ని నీ చెల్లెల్ని చూపిస్తా అని చెప్పి ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ భాయ్ని షూట్ చేస్తారు. దాంతో భాయ్ అక్కడే చనిపోతాడు. బాబు వాళ్ళు ముల్లాని ప్రాస్టిట్యూషన్లోకి దింపింటారు. అటీఫ్ ముల్లాని చూడ్డానికి వెళ్తాడు. ముల్లా అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. ముల్లా అటీఫ్ని చూసి చాలా సంతోషపడుతుంది. కానీ ముల్లా లాస్ట్ వరకు వాళ్ళ అన్న ఎవరు అని తెలుసుకోలేకపోతుంది. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా మూవీని చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మూతోన్ మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.